So next topic is relational and logical operators. Relational and logical operators. So relational operators ఏంటంటే relational operators are less than or equal to greater than or equal to and double equal and not equal. These are the relational operators, and logical operators are not logical and logical or. These are the logical operators. Okay, so in C, all relational and logical operators returns either 0 or 1. All relational and logical operators returns either 0 or 1. సో ఆపరేటర్స్ ఏంటంటే 0 కానీ ఆర్ 1 కానీ రిటర్న్ చేస్తాయి. ఆల్ రిలేషనల్ లాజికల్ ఆపరేటర్స్ రిటర్న్స్ either 0 or 1. ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ, if expression ఆర్ కండిషన్, మనం ఇచ్చే కండిషన్ కానీ లేకపోతే ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్ ఈజ్ ట్రూ, ఇట్ రిటర్న్స్ 1 ఎల్స్ 0. అంటే ఆ కండిషన్ కానీ ట్రూ అయితే రిటర్న్స్ 1, లేకపోతే ఏం రిటర్న్ చేస్తే 0 రిటర్న్ చేస్తాయి. ఓకే, ఇన్ సి అండ్ C++ లాంగ్వేజెస్, ఇన్ సి అండ్ C++ languages, 0 means false, non-zero means true. అంటే మనకి 0 అంటే ఫాల్స్, సో నాన్ జీరో అంటే 1 నాన్ జీరో, -5 నాన్ జీరో, 100 నాన్ జీరో, ఓకే, -100 నాన్ జీరో ఉన్నవన్నీ కూడా ట్రూ. ఓకే, సెకండ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు, అయితే మనకి ఆపరేటర్ ప్రెసిడెన్సీ అనేది తెలియాలి. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రిటర్న్ టెస్ట్. ఓకే, ఆపరేటర్ ప్రెసిడెన్సీ ఏంటంటే ఫస్ట్ parenthesis open close, second one is unary operators, అంటే బై లాజికల్ ఆపరేటర్ నాట్ అనేది యూనరీ ఆపరేటర్, అంటే వన్ అప్పరెంట్ మీద అప్లై చేస్తాం కాబట్టి అటు యూనరీ ఆపరేటర్స్ అంటారు. సో రిమైనింగ్ అన్నీ కూడా బైనరీ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆల్సో బైనరీ ఆపరేటర్స్, ఆల్ రిలేషనల్ లాజికల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో నెక్స్ట్ ప్రెసిడెన్సీ ఈస్ multiplication, division and modular division. Next, plus, minus. Next operator precedence is less than or equal to, greater than or equal to. All are equal priority. So next one, double equal and not equal. Next one is and. Next are logical and logical or. Next కండిషనల్ ఆపరేటర్, దీనికి 3 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, దీన్ని ఏమంటారంటే టర్నరీ ఆపరేటర్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ యూనరీ ఆపరేటర్. This one is unary operator. So remaining these are all binary operators. So plus, minus,
multiplication, division, these are the binary operators. Okay, this is ternary operator. సో ఇది అప్లై చేయాలంటే 3 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. సో ఇవన్నీ అప్లై చేయాలంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. సో ఇది 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఓకే, ఇది అప్లై చేయాలంటే 1 ఆర్గ్యుమెంట్. ఓకే, వాటిని అపరెంట్స్ అంటారు. ఓకే, సో ఫస్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ 3 సెమీకోలన్. ఓకే, ఇక్కడ ఎన్నో ఆపరేటర్స్ ఉన్నాయి, మనకి 2 ఆపరేటర్స్ ఉన్నాయి. సో అసైన్మెంట్ ఆపరేటర్ లెస్ దాన్. సో ఫస్ట్ ఏ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది? సో లెస్ దాన్ అండ్ అసైన్మెంట్లో ఫస్ట్ లెస్ దాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో 2 లెస్ దాన్ 3 ఈ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేస్తుంది. 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏం రిటర్న్ చేస్తుందని చెప్పాం? ఆల్ రిలేషనల్ లాజికల్ ఆపరేటర్స్ రిటర్న్స్ either 0 or 1 if condition is true. All relational and logical operators returns either 0 or 1 if expression is true or condition is true, it returns 1. అంటే కండిషన్ ట్రూ కదా, అంటే ఈ ఆపరేటర్ ఇది ఏ వాల్యూతో రీప్లేస్ అవుతుందంటే 1. ఆపరేటర్ 1 రిటర్న్ చేస్తుంది. ఈ 1 వాల్యూ దేనికి అసైన్ అవుతుంది? మనకి ఏకి అసైన్ అవుతుంది. అంటే వాల్యూ ఆఫ్ ఏ ఎంత? 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 గ్రేటర్ దాన్ 3 సెమీకోలన్. సో ఇక్కడ మనకి 2 ఆపరేటర్స్ ఉన్నాయి. అసైన్మెంట్ గ్రేటర్ దాన్, ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? సో గ్రేటర్ దాన్ అండ్ అసైన్మెంట్ ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? గ్రేటర్ దాన్. 2 గ్రేటర్ దాన్ 3 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? సో కండిషన్ ఈస్ ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. సో 0 రిటర్న్ చేస్తుంది. సో ఈ 0 వాల్యూ దేనికి అసైన్ అవుతుంది? ఏకి అసైన్ అవుతుంది. అంటే వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 0. ఓకే, నెక్స్ట్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 లెస్ దాన్ 3 ప్లస్ 1 సెమీకోలన్. సో వాట్ ఇస్ ద అవుట్పుట్? ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? అసైన్మెంట్ ప్లస్ లెస్ దాన్ ప్లస్. ఓకే, సో ఫస్ట్ ఏ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ మనకి? ప్లస్. సో ప్లస్ అనేది కూడా మళ్ళీ 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్, సేమ్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతుందని చెప్పాం. ఓకే, అంటే ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది? 1 ప్లస్ 2 ఎవాల్యుయేట్ అయ్యి ఏం రిటర్న్ చేస్తుంది ఆపరేటర్ అక్కడ? సో 3 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ లెస్ దాన్ 3 ప్లస్ 1. నెక్స్ట్ ఈ ఆపరేటర్ ఎవాల్యుయేట్ అవుతుంది? సో ఈ ఆపరేటర్ ఎవాల్యుయేట్ అవుతుంది. సో 3 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత? 4. అంటే ఈ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది? 4 రిటర్న్ చేస్తుంది. 3 లెస్ దాన్ 4. సో వన్స్ అగైన్ అసైన్మెంట్ అండ్ లెస్ దాన్. హియర్ అసైన్మెంట్ అండ్ లెస్ దాన్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది? లెస్ దాన్. సో 3 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ, దెన్ రిటర్న్స్ 1. సో 1 వాల్యూ ఈజ్ అసైన్ టు ఏ, అంటే వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 1. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 లెస్ దాన్ 3 ప్లస్ 1 సెమీకోలన్. సో వాట్ ఇస్ ద అవుట్పుట్? సో ఇక్కడ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి మనకి? అసైన్మెంట్ ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఏముంది? ఫస్ట్ మనకి ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్డ్ పెరాన్సిస్. ఓకే, సో పెరాన్సిస్లో ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ. అంటే అక్కడ ఏం రీప్లేస్ అవుతుంది మనకి? 1. కండిషన్ ట్రూ అయితే రిటర్న్స్ 1. అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1. నెక్స్ట్ మనకు ప్లస్ ఎవాల్యుయేట్ అవుతుంది. ప్లస్ అనేది 2 టైమ్స్ ఉంది కదా, అప్పుడు లెఫ్ట్ టు రైట్, అంటే ఇక్కడ 2 రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ 1. నెక్స్ట్ ఆపరేటర్ ఏం రిటర్న్ చేస్తుంది? 3. సో 3 అనే వాల్యూలు దేనికి అసైన్ అవుతుంది? ఏకి అసైన్ అవుతుంది. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ సెమీకోలన్. సో వాట్ ఇస్ ద అవుట్పుట్? సో లెస్ దెన్, దీస్ ఆర్ ద బైనరీ ఆపరేటర్స్. మనం ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. 2 అపరెంట్స్ అంటారు. 2 అపరెంట్స్ అనేవాళ్ళు. ఇది ఒకటి ఇక్కడ మిస్ అయింది. సో ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. సో కంపల్సరీగా 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ ఇది మిస్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఏ ఈజ్ ఈక్వల్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఇక్కడ 2 ఆపరేటర్స్ ఉన్నాయి. ఇదొక ఆపరేటర్, ఇదొక ఆపరేటర్. ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది?
less than or equal to 2 less than or equal to 3, condition true or false, true, then returns 1. నెక్స్ట్ 1 వాల్యూ వెళ్ళి దేనికి అసైన్ అవుతుంది, ఏకి అసైన్ అవుతుంది. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 1. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 సెమికోలన్. సెకండ్ చూడండి మనకి 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. సో 0 వెళ్ళి దేనికి అసైన్ అవుతుంది, ఏ. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, 0. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ రిటర్న్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబల్ ఈక్వల్ అండ్ ఈక్వల్ అని అడుగుతారు. ఓకే, సో డబల్ ఈక్వల్ అనేది ఏంటి, రిలేషనల్ ఆపరేటర్. ఇదేం చెక్ చేస్తుంది, ఈ 2 వాల్యూస్ ఈక్వలా కాదా అనేది చెక్ చేస్తుంది. సో 5 ఈక్వలా కాదా, ఎస్ దిస్ కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది, ఒక కండిషన్ ఫాల్స్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. ఓకే, సో 5 ఈజ్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ, సో 1 రిటర్న్ చేస్తుంది. సి 1 వాల్యూ దేనికి అసైన్ అవుతుంది, ఏకి అసైన్ అవుతుంది, అంటే వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఈక్వల్ టు 5, 4 డబల్ ఈక్వల్ టు 5. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఏమో వాల్యూ అనేది అసైన్ చేస్తుంది, డబల్ ఈక్వల్ ఆపరేటర్ అనేది ఏమో బోత్ వాల్యూస్ ఈక్వల్ కాదా అనేది చెక్ చేస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనేది అడుగుతారు. సో 4 ఈజ్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. సో ఇప్పుడు ఈ 0 వాల్యూ దేనికి అసైన్ అవుతుంది, మనకి ఏకి అసైన్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 నాట్ ఈక్వల్ టు 5. సో 5 నాట్ ఈక్వల్ టు 5, కండిషన్ ఫాల్స్, దెన్ రిటర్న్స్ 0. సో వాల్యూ ఆఫ్ 0 వెళ్ళి దేనికి అసైన్ అవుతుంది, మనకి ఏకి అసైన్ అవుతుంది. సో వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 0. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 నాట్ ఈక్వల్ టు 5. సో 4 నాట్ ఈక్వల్ టు 5. ఇక్కడ 2 ఆపరేటర్స్ ఉన్నాయి, అసైన్మెంట్ ఆపరేటర్, నాట్ ఈక్వల్ ఆపరేటర్. సో ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపరేటర్ ప్రెసిడెన్సీలో నాట్ ఈక్వల్ అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. సో నాట్ ఈక్వల్, నెక్స్ట్ అసైన్మెంట్, ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది, ఇక్కడ నాట్ ఈక్వల్. సో 4 నాట్ ఈక్వల్ టు 5 ఇస్ కండిషన్ ట్రూ, దెన్ రిటర్న్స్ 1. నెక్స్ట్ ఈ 1 వాల్యూ వెళ్ళి this 1 value is assigned to a, so value of a is 1. Okay, so these are the relational and logical operators. So less than or equal to, greater than or equal to, and double equal and not equal, these 6 are the relational operators. Okay, so less than or equal to, greater than or equal to, double equal and not equal. Okay, so next these are the logical operators. So logical operators is so a b. సో మనకి ఇక్కడ a and b, a or b, so not of a, not of b. ఇక్కడ 1 అని తీసుకుంటున్నాం. సో 1 0 1 0 0 1 0 0. ఇక్కడ 1 అనే కాదు, నాన్ జీరో ఏదైనా, అంటే సి అండ్ C++ లాంగ్వేజెస్లో నాన్ జీరో మీన్స్ ట్రూ. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ అండ్ అంటే ఏంటి, బోత్ ట్రూ అయితే ట్రూ. ఇక్కడ అండ్ ఏ అండ్ బి బోత్ ట్రూ అయితే ట్రూ. ఇప్పుడు 1 ట్రూ అండ్ ట్రూ అంటే ఏమొస్తుంది, మనకి ట్రూ వస్తుంది. అంటే 1 బోత్ ట్రూ అయితే ట్రూ, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్, ఫాల్స్.
0 0 0. ఓకే, సో ఆర్ మీన్స్ బోత్ ఫాల్స్ అయితే ఫాల్స్, మనకి 0 0 బోత్ ఫాల్స్ అయితే ఫాల్స్, రిమైనింగ్ ఆల్ ఆర్ ట్రూ. అంటే మనకి ఇక్కడ ఏఆర్బి అంటే వాల్యూ ఏమి వస్తుంది, 1 1 1 0. నెక్స్ట్ నాట్ ఆఫ్ ఏ, నాట్ ఆఫ్ ఏ అంటే ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, ఆపోజిట్ అనమాట. ఓకే, సో నాట్ ఆఫ్ ఏ ఉంది అక్కడ మనకి 1 ఉంది కదా, సో నాట్ ఆఫ్ 1 అంటే 0. సో బి 1 ఉంది కదా, సో నాట్ ఆఫ్ బి అంటే 0. సో నాట్ ఆఫ్ ఏ, సో 0 ఉంది కదా, 1 ఉంది కదా, ఏ 1 అంటే నాట్ ఆఫ్ ఏ అంటే 0. నాట్ ఆఫ్ బి, సో బి 0, నాట్ అంటే ఆపోజిట్, సో 1. సో నాట్ ఆఫ్ ఏ అంటే ఏ 0 ఉంది కదా, అంటే మనకి ఇక్కడ 1 వస్తుంది. నాట్ ఆఫ్ బి, బి 1 కదా, అంటే నాట్ ఆఫ్ బి అంటే 0. 1 బి 1. ఓకే, సో దీస్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్స్. ఓకే, నేను ఇక్కడికి ఏమిస్తుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ 3 అండ్ 2 లెస్ దాన్ 3 సెమీకోలన్. ఓకే, మనకి ఈ స్టేట్మెంట్లో ఇదొక ఆపరేటర్, ఇదొక ఆపరేటర్, ఇదొక ఆపరేటర్, ఇదొక ఆపరేటర్. ఓకే, సో ఫస్ట్ ఏ ఆపరేటర్ ఎవాల్యుయేట్ అవుతుంది, లెస్ దాన్. సో మనకి ఇప్పుడున్న ఆపరేటర్ ప్రెసిడెన్సీలో ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది, లెస్ దాన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో లెస్ దాన్ అండ్ అసైన్మెంట్, ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది, లెస్ దాన్. సో 2 లెస్ దాన్ 2 టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక లెస్ దాన్, ఇక్కడ ఒక లెస్ దాన్. సో 2 టైమ్స్ సేమ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతుంది. సో 2 less than 3 is condition true returns 1 and 2 less than 3 is condition true returns 1. So 1 and 1 is 1 and 1 అంటే మనకి ఏమొస్తుంది, బోత్ ట్రూ అయితే ట్రూ, సో 1 రీప్లేస్ అవుతుంది. నాకు వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 1. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 less than 3 and 2 greater than 3 సెమీకోలన్. సో మనకి అసైన్మెంట్ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ ప్రెసిడెన్సీ. సో దీస్ ఆర్ ఈక్వల్ ప్రెసిడెన్సీ. సో ఈక్వల్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏం రీప్లేస్ అవుతుంది, లెఫ్ట్ టు రైట్ తీసుకుంటుంది. ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది, కండిషన్ ట్రూ రిటర్న్స్ 1 and 2 greater than 3. So condition false, then returns 0. So 1 and 0 value is 0. So value of a is 0. So the a is equal to 2 5 and 5 అని ఇచ్చాం. Here 5 is non-zero means true. So 5 non-zero means true. So by -5 తీసుకుంటున్నాను. -5 non-zero means true. 5 non-zero means true. So non-zero and true and true. Value వస్తుంది true and value of a is 1. Okay. Next a is equal to 2 greater than 3 or 2 less than 3 semicolon. సో మనకి ఇక్కడ ఇక్కడ చూడండి, అసైన్మెంట్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్. ఫస్ట్ ఈ ఆర్డర్ చూడండి, ఫస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ అసైన్మెంట్. మనకి ఇక్కడ ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది, గ్రేటర్ దాన్ అండ్ లెస్ దాన్, ఈక్వల్ ప్రెసిడెన్సీ, అప్పుడు లెఫ్ట్ టు రైట్. సో 2 greater than 3 false, so returns 0. or 2 less than 3 true, 1. So 0 or 1
ఆర్ కదా, ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ, బోత్ ఫాల్స్ అయితే ఫాల్స్. సో 1, వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 1. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 or minus 100. Here minus 100 means non-zero. Non-zero means true. 0 or true. So values ఏ ఒక్కటి ట్రూ అయినా ట్రూ. సో 1. సో వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 1. సో మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 0. సో బోత్ ఫాల్స్ అయితే ఫాల్స్. ఓకే, సో వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 0. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 greater than 3 ఆర్ 2 greater than 3. సో ఫస్ట్ గ్రేటర్ దెన్ ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, అసైన్మెంట్, గ్రేటర్ దాన్, ఆర్, గ్రేటర్ దాన్. ఫస్ట్ గ్రేటర్ దాన్ ఈజ్ హైయెస్ట్ ప్రెసిడెన్స్. సో బోత్ మ్యాచ్ అయినాయి కదా, లెఫ్ట్ టు రైట్. అంటే ఫస్ట్ 2 greater than 3 0 ఆర్ 2 greater than 3 0. 0 or 0 0. So value of a is 0. Okay, so next a is equal to 2 greater than 3 or semicolon. So we'll get an error. ఇక్కడ ఆర్ ఆపరేటర్ అప్లై చేయాలంటే 2 పారామీటర్స్ ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ ఉంది బట్ రైట్ అనేది మిస్ అయింది కదా, సేమ్ వస్తుంది ఎర్రర్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఆఫ్ 0. సో నాట్ ఆఫ్ 0 అంటే ఆపోజిట్, 0కి 2 రిటర్న్ 1 రిటర్న్ చేస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఆఫ్ 1. నాట్ ఆఫ్ 1 అంటే ఎంత, 0. సో ఏ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఆఫ్ 100. సిలో నాన్ జీరో మీన్స్ ట్రూ, అంటే 100 అనేది నాన్ జీరో. సో 100 ఈస్ నాన్ జీరో. సో నాన్ జీరో కాబట్టి మనకి ఇక్కడ ట్రూ. ట్రూకి ఆపోజిట్ ఏంటి, ఫాల్స్, అంటే 0 రిటర్న్ చేస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ నాట్ ఆఫ్ -5 ఆర్ -3. సేమ్ ట్రూ. ట్రూకి ఆపోజిట్ ఫాల్స్. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఆఫ్ -5. సేమ్ -5 అంటే ట్రూ. ట్రూకి ఆపోజిట్ ఏంటి, ఫాల్స్. సో ప్లీజ్ రిమెంబర్, ఇన్ సి 0 means false, non-zero means true. So 100 non-zero, -3 non-zero, -5 non-zero. Okay, so a is equal to not of -3 less than 3 semicolon. So what is the output? ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, 1 and not and less than. సో ఫస్ట్ మనకి యూనరీ ఆపరేటర్స్ ఒకసారి చూడండి. ఇక్కడ ప్రెసిడెన్సీలో ఫస్ట్ యూనరీ ఆపరేటర్స్, నెక్స్ట్ బైనరీ ఆపరేటర్స్, నెక్స్ట్ టర్నరీ ఆపరేటర్, నెక్స్ట్ అసైన్మెంట్. ఓకే, సో మనకి ఇక్కడ నాట్ ఆపరేటర్ ఉంది, లెస్ దాన్ ఆపరేటర్ ఉంది. ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది, నాట్. సో ఇక్కడ నాట్ అండ్ లెస్ దాన్లో ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది, నాట్. సో నాట్ ఆఫ్ -3 వాల్యూ ఎంత, నాట్ -3 అంటే ట్రూ. ట్రూకి ఆపోజిట్ ఫాల్స్, అంటే ఏం రిటర్న్ చేస్తుంది, 0. సో 0 less than 3, 0 less than 3. నెక్స్ట్ 2 ఆపరేటర్స్. సో అసైన్మెంట్ లెస్ దాన్, ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది, లెస్ దాన్. సో 0 less than 3, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ, దెన్ రిటర్న్స్ 1. So 1 is assigned to A. So value of A is 1. So A is equal to not of -3 less than 3 semicolon. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, 1 2 అండ్ సో పెరాన్సిస్ ఉంది. ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది,
సో పెరాన్సిస్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. సో పెరాన్సిస్లో ఇక్కడ ఏముంది మనకి -3 <3 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ, then returns 1. here not of 1 అంటే returns 0. సో ఈ 0 దేనికి అసైన్ అవుతుంది? a. సో వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ a? 0. ఓకే, సో దిస్ ఈస్ రిలేషనల్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, థ్యాంక్ యూ.